అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకలబోయిన అని. గంగపుత్రుని కూడా అది అందరికీ తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చాలా మంది సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించుకున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏమనరా? మరి వాళ్ళు చేసేటప్పుడు లేని తప్పు వీళ్ళు చేస్తే ఏమొచ్చింది? అప్పట్లో చాలా మంది సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ పై ఫైటింగ్ చేశారు. కానీ ఆ టైంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే గవర్నమెంటే ఇది లీగల్ గా ఇస్తుందంటూ బెట్టింగ్ ఎవరు ఆడకుండా ఉండాలి అంటే గవర్నమెంటే ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తే ఎవరు కూడా గేమ్ ఆడరు కదంటూ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లాజిక్ గా మాట్లాడుతూ కొన్ని లక్షల్ని కొల్లగొడుతున్న బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ టెలిగ్రామ్ లోకి రండి అంటూ కొన్ని లక్షల మందిని ఎదవలను చేస్తూ ఉన్నారు. వాళ్ళను నమ్మి ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరినీ కూడా నడి రోడ్డు మీదకు లాగేస్తూ ఉన్నారు. గివ్ అవే పేర్లతో ఇక అందరికీ ఆశలు చూపించి కారు కొన్నాం, ఇల్లు కొన్నాం, మంచం మీద నోట్ల కట్ల డబ్బులు పడేసి రోడ్డుపై వెళ్తున్నప్పుడు గాడిలోకి నోట్ల కట్లు విసిరేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ టెలిగ్రామ్ లోకి రండి, ఇన్ని లక్షలు వస్తాయి, అందులోకి రండి, ఇంత వస్తుంది, ఇందులోకి రండి, నాకు హ్యాక్ తెలిసిందంటూ ఎడాపెడా మాట్లాడుతూ కోట్లను కొల్లగొడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని లక్షలు సంపాదించుకున్నారు. ఇంతవరకు సైలెంట్ గా ఉన్న గవర్నమెంట్ ఇప్పటికిప్పుడే ఎందుకు రియాక్ట్ అవుతూ ఉంది? మరి ఇన్ని రోజులు వీళ్ళపై ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? వీళ్ళ వల్ల కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేశారు. ఎంతో మంది చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుల్ని బెట్టింగ్ యాప్స్ లో ఆడుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుని కొంతమంది తన జీవితాన్ని పణంగా పెట్టి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నా వాళ్ళందరూ కూడా నేను ల్యాప్టాప్ కొంటున్నా చూడండి, ఇక్కడే ఈ డబ్బుల్ని సంపాదించుకుంటా చూడండి అంటూ జనాల్ని ఎర్రి పప్పల్ని చేస్తున్న వాళ్ళందరిపై వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసి మరి ఇంతవరకు ఎంత సంపాదించారో అంతా గవర్నమెంట్ కి చెల్లించే విధంగా వాళ్ళ వల్ల ఎంత మంది నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిఫండ్ కలిగించేలా అలాంటి చర్యలు తీసుకుంటే అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉంటారంటూ ఇప్పటికే ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.